మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ ఒకటి. ఇది ఆరోగ్యాన్ని నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. కానీ అదే లివర్ ఏదైనా ఇన్ఫెక్షన్‌కు గురైతే అది నిశ్శబ్దంగా మొదలై సమయానికి గుర్తించకపోతే ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో మనం లివర్ ఇన్ఫెక్షన్ లేదా లివర్ సంబంధిత వ్యాధుల విషయంలో ముఖ్యమైన హెచ్చరికల గురించి, వాటిని ఎలా గుర్తించాలో, తదుపరి ఏం చేయాలో సమగ్రంగా తెలుసుకుందాం. లివర్ ఇన్ఫెక్షన్లు అనేక కారణాల వల్ల కలగవచ్చు. ముఖ్యంగా హెపటైటిస్ వైరస్లు, ఆల్కహాల్ దుర్వినియోగం, మందుల దుష్ప్రభావం, ఫ్యాటీ లివర్ వంటి కారణాల వల్ల ఈ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కానీ ఇందులో ఇంటెల్ స్టేజ్లో కనిపించే కొన్ని హెచ్చరికలు కూడా ఉంటాయి. అవి స్వల్పంగా అనిపించవచ్చు, కానీ వాటిని గమనించకపోతే పెద్ద ప్రమాదానికి దారితీస్తాయి. మొదటి హెచ్చరిక అలసట. సాధారణంగా మనం ఎక్కువ పని చేసినప్పుడు అలసటగా అనిపించడం సహజం. కానీ ఎలాంటి శ్రమ లేకుండా నిరంతరం అలసటగా అనిపిస్తే దాన్ని లివర్ హెచ్చరికగా పరిగణించాలి. ఎందుకంటే లివర్ శరీరంలో శక్తి ఉత్పత్తిలో భాగం కావడం వల్ల అది బలహీనపడితే శక్తిలేమి ఏర్పడుతుంది. ఇంకో ముఖ్యమైన లక్షణం శ్వాసలోను చెమటలోను దుర్వాసన రావటం. కొన్ని సందర్భాల్లో లివర్ విషజలాలను పూర్తిగా ఫిల్టర్ చేయలేకపోవడంతో శరీరంలో టాక్సిన్లు పెరిగి శ్వాసలోను చెమటలోను దుర్వాసన వస్తుంది. ఇది చాలామంది లైట్గా తీసుకుంటారు, కానీ అది సీరియస్ లక్షణం కావచ్చు. అలాగే చర్మం మీద పసుపు రంగు వచ్చేట్టు అనిపిస్తే ఎక్కడికైనా వెంటనే వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది జాండీస్కు సంకేతం కావచ్చు. అది కూడా లివర్ వ్యాధికి ప్రాథమికంగా కనిపించే లక్షణాల్లో ఒకటి. పొట్ట ఫుల్లుగా అనిపించటం, అందులోనూ వాపు రావడం కూడా ఒక డేంజర్ సిగ్నల్. లివర్ బాగా పనిచేయకపోతే శరీరంలో ద్రవ పదార్థాల నిల్వ ఉండటం వల్ల బొజ్జ పెరగటం, లేదా ఫార్మల్గా చెప్పాలంటే అసైటిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలామందిలో గుండె సంబంధిత వ్యాధిగా భావించబడుతుంది. కానీ అసలు కారణం లివర్ పాడవుతుందన్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో ముఖం, కాళ్ళు వాయటం కూడా ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటంటే భోజనానికి ఆసక్తి తగ్గిపోవడం. దీనికి కారణం లివర్ దెబ్బతినడంతో జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవటం. ఫలితంగా ఆకలిని కోల్పోవడం, తినాలన్న భావన రాకపోవటం జరుగుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీనితో పాటు ఎవరైనా రాత్రిపూట నిద్రలేమితో బాధపడుతున్నారని చెప్తే అది కూడా లివర్ సంబంధం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే లివర్ టాక్సిన్స్ను డిటాక్స్ చేసే పని ఎక్కువగా రాత్రిపూటే జరుగుతుంది. ఆ సమయంలో అది సరిగా పనిచేయకపోతే శరీరం అలసటకు గురవుతుంది. కొంతమందిలో తల తిరగటం, ఒళ్ళు నొప్పి, లేదా చేతులు పాదాల్లో తీవ్రమైన దురద అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికి కారణం బైల్స్ను లివర్ సరిగ్గా విడుదల చేయకపోవడం. ఫలితంగా చర్మం మీద దురదగా ఉండటం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు వృద్ధుల కంటే యువతలోనూ అధికంగా కనిపిస్తుంటాయి. లివర్ సమస్యలు వయసుతో వస్తాయి అనే నమ్మకం తప్పు. ఇప్పటి కాలంలో యువతలోనూ ఎక్కువ మందికి లివర్ ఇన్ఫెక్షన్లు కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, డ్రగ్స్ మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి. లివర్ ఇన్ఫెక్షన్లను నిర్ధారించడానికి తప్పకుండా పరీక్షలను చేయించుకోవాలి. ముఖ్యంగా ఎస్జిపిటి, ఎస్జిఓటి, బిలిరూబిన్, హెపటైటిస్ ప్యానల్ వంటి రక్త పరీక్షలు చేయించడం అవసరం. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల లివర్ పనితీరును మనం అంచనా వేయవచ్చు. లివర్ సరిగా పనిచేయకపోతే అది శరీరంలోని మరికొన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె మరియు బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. అందువల్ల మొదటి హెచ్చరికలను గుర్తించి తక్షణమే డాక్టర్స్ని సంప్రదించడం ఉత్తమం. ప్రతిరోజు లివర్ను జాగ్రత్తగా కాపాడుకోవడం అనివార్యం. రోజు తినే ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టండి. జంక్ ఫుడ్ తగ్గించండి. ఆల్కహాల్కు మితిమీరిన వినియోగాన్ని నియంత్రించండి. ఎక్కువ నీరు త్రాగటం, శరీరాన్ని యాక్టివ్గా ఉంచడం లివర్కు సహాయకారినిగా ఉంటుంది. అలాగే ఏమైనా మందులు వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని పెన్సిలిన్ గుణాలు ఉన్న మందులు లివర్ను బలహీనంగా చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే లివర్ మౌనంగా ఉండే ఒక అవయవం. అది బాధిస్తున్నదని మనకు గట్టిగా తెలవదు, కానీ కొన్ని చిన్న సంకేతాలను మాత్రం పంపుతుంది. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించి మీ ప్రాణాలను రక్షించుకోవచ్చు.